ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, కూటమి ప్రభుత్వానికి మా మహిళల తడాఖా చూపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె వైసీపీ నాయకురాళ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ, కూటమి పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మహిళలను మోసం చేశారన్నారు. సాక్షాత్తు రాష్ట్రానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వద్ద పనిచేస్తున్న అనధికార వ్యక్తిగత సలహాదారుడు సతీష్ కుమార్ ఒంటరి మహిళను వేధించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు అనేక వేధింపులకు, దాడులకు గురవుతున్నారన్నారు. సహాయం కోరి వస్తే కూటమి ప్రభుత్వంలో రక్షకులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తక్షణమే స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టి మహిళలను వేధిస్తున్న కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో ఈరోజు మహిళలకు రక్షణ కరువైంది. అంటే అనేక రకమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. మహిళలు అనుకోండి, బాలికలు అనుకోండి, అనేక రకమైన బాధకి గురవుతున్నారు. ఒక రకమైనటువంటి వేధింపులు కాదు, ఒక రకమైనటువంటి ఇబ్బందులు కాదు, మోసపోయారు. ప్రభుత్వం చాటితే ఎన్నో సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఇప్పుడు మోసపోయి ఈరోజు ఈ రకంగా వేధింపులకు, దాడులకు రోజు పేపర్ చూస్తుంటే లేకపోతే వాట్సాప్లో ఓపెన్ చేస్తుంటే బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఏంట్రా ఇది రోజు చూస్తే ఏదో ఒకటి ఆడవాళ్ళ మీద ఈ రకంగా చూస్తున్నాము అని చెప్పి. ఈ కూటమి పాలనలో ఈ రకంగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు పాపం ఎంతో బాధకి, వేదనకి గురవుతుంది. ఈరోజు గత కొద్ది కాలంగా, అంటే కూటమి పాలన వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ళకి భద్రత లేదు, దాంట్లో అయితే ఏ రకమైనటువంటి సందేహం లేదు. గత కొద్ది కాలంగా మనం చూస్తున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో, ఒంటరి మహిళ మీద వేధింపు చర్యలు, అది మరీ దారుణం. అంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఈ శిశు సంక్షేమ మంత్రి సంధ్యారాణి గారు, ఆమె పిఏ, ఏం పిఏ? అనాధికార పిఏ, గవర్నమెంట్ సర్వెంట్ కాదు, పబ్లిక్ సర్వెంట్ కాదు. ఆమె పెట్టుకున్నటువంటి పిఏ సతీష్ కుమార్ ఏం చేశాడు? ఒక ఒంటరి మహిళ, భర్త చనిపోయాడు కోవిడ్ సమయంలో. ఆమె పాపం కంపాషనేట్ అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి వస్తే మంత్రి గారిని, ఇతను ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని బాధలు పెడతారా, లైంగిక దాడులు చేస్తారా ఆ అమ్మాయి మీద? ఎంత దారుణం ఇది! అంటే అదుపు లేకుండా పోయింది. మంత్రి గారి పిఏని కాబట్టి నేను ఏమన్నా చేయొచ్చు, నేను ఎవరిని ఏం చేసినా కానీ నన్ను అడిగే వాళ్ళు లేరు, నన్ను ఆపే వాళ్ళు లేరు, నేను చేయాలనుకుంది నేను చేస్తాను. ఈ రకంగా ఉంటే ఈరోజు ఇది సాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఇప్పుడు రక్షకులే భక్షకులు అంటే మహిళలు ఎవరి దగ్గరికి సాయం కోరడానికి వెళ్ళాలి? సాయానికి కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఏదన్నా అయ్యా మాకు ఈ సమస్యను చెప్పుకోవడానికి వెళ్ళడానికే కదా. ఆమె స్త్రీ సంక్షేమ మంత్రే కదా. దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏంటి? మొక్కుబడిగా ఒక కేసు పెట్టారు అతని మీద, పెట్టేసి ఓకే మేము యాక్షన్ తీసేసుకున్నాం అంటే, మీ ప్రభుత్వంలో మీ స్త్రీ సంక్షేమ మంత్రి తన కింద పనిచేసేటువంటి పిఏ, అనాధికార పిఏ చేసినటువంటి తప్పుకి ఆ మంత్రికి బాధ్యత లేదా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక మనిషికి చెప్తాను, అయ్యా ఈ మనిషి చాలా మంచోడు, ఈ మనిషి దగ్గర డబ్బులు పెట్టండి, ఈ మనిషి మీకు ఆ డబ్బులు జాగ్రత్త చేసి తెప్పిస్తారు అని. సరే, ఆ మనిషి అజాగ్రత్త ఆ డబ్బులు ఏదో పోగొట్టాడు, వెంటనే ఆ మనిషి కాకుండా ఇంకో మనిషి దగ్గర పెట్టాలి కదా. స్త్రీ సంక్షేమం అనేది ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఆ మంత్రి అది పని సరిగ్గా చెయ్యట్లేదు అనేది ప్రూవ్ అయిపోయింది కదా. దానికి సంబంధించి ఆ మంత్రి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏమీ తీసుకోవాలి. గవర్నమెంట్ స్త్రీ సంక్షేమ మంత్రి సాక్షాత్తు ఆమె ఆఫీస్లో జరిగినటువంటి దీని మీద ఎంక్వైరీ జరిగిందా? ఆ పిఏని ఇప్పుడు ఎందుకు వెనకేసుకొని వస్తున్నట్టు, ఆ పిఏని ఏదో మొక్కుబడిగా ఒక కేసు పెట్టి ఎందుకు వదిలేస్తున్నట్టు? ఆమె బాధ్యత లేదా? ఆమెకు సంబంధం లేదా? గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాల ఫిర్యాదులు వచ్చి మనం మాట్లాడుకుంటే ఇవన్నీ బయటకు వచ్చినటువంటి ఫిర్యాదులు, బయటకి తెలిసినటువంటి సంగతులు. ఆడవాళ్ళు ఎంత కష్టం వచ్చినా మనసులో పెట్టుకునే వాళ్ళు, ఎంత ఇబ్బంది వచ్చినా బయటికి నోరు చెప్పాలనుకోరు, ఇంటి గుట్టు రట్టు చేసుకోకూడదు అనుకునే వాళ్ళు, పరువు కోసం భయపడేటువంటి వాళ్ళు వచ్చి బహిరంగంగా అయ్యో ఇది మా పరిస్థితి, ఇంత దుస్థితిలో ఉన్నామనంటే దానికి న్యాయం చేయలేకుందండి ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు
ఏ రకమైన న్యాయం చేశారు? ఒక కేసు పెట్టేసి చేతులు దులుపుకొని పక్కకి వెళ్ళిపోతుంటే నీ ప్రభుత్వంలో ఇంత దారుణం జరిగితే ఆ మంత్రి మీద ఏ యాక్షన్ తీసుకున్నట్టు? ఏం తీసుకోలే. మొదటిసారి మీ కార్యకర్తలు కానీ, మీకు సంబంధించినటువంటి చిన్న నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మీకు సంబంధించిన ఏ నాయకులైనా కానీ మొదటిసారి తప్పు చేసినప్పుడే ఇది తప్పు, ఇది జరగకూడదు, నాకు పనిచేసే వాళ్ళైనా కానీ మహిళల మీద ఇటువంటి తప్పు చెయ్యకూడదు అని మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కూటమి ప్రభుత్వానికి. మీరు అది వదిలేసి, మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ పరిస్థితి దాకా దిగజార్చి ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి పరిస్థితికి దిగజార్చుకొని ఈరోజు మొక్కుబడిగా ఒక కేసు పెట్టుకొని మా పని అయిపోయింది, మేము చర్యలు తీసేసుకున్నాం అన్నట్టు చేతులు దులుపుకుంటుంటే ఎంత హాస్యాస్పదం అండి ఇది, ఎంత హాస్యాస్పదం. అయితే మీరు తప్పులు చేస్తారు, మీరు కావాల్సినట్టు బిహేవ్ చేస్తారు. దాని గురించి ఆ బాధితుల కష్టాలు తెలుసుకున్న వాళ్ళై సాక్షి పత్రికలో ఆ బాధిత మహిళ గురించి రాస్తే సాక్షి పత్రికల మీద కేసులు పెడతారా? పేపర్లు తగలబెడతారా? అంటే మేము తప్పులు చేస్తాం, మాకు సంబంధించిన వాళ్ళు ఇష్టరాజ్యంగా బిహేవ్ చేస్తారు, అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈది మీద పడి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది, అయినా మీరు నోరు మూసుకొని ఉండాలా? పత్రికా స్వేచ్ఛ లేదా? పత్రికలకు ఆ మాత్రం అవకాశం లేదా అండి? జరిగింది నిజాన్ని బయట పెట్టే అవకాశం లేదా? అది కూడా తప్పే. ఎవరైనా కానీ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమె కూడా తప్పు. ఆమె ఏమన్నా రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకోరు. బయట పడితే ఏదో మొక్కుబడిగా 1-2 కేసులు పెట్టేసి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేసి అక్కడితో చేతులు దులుపుకొని ఏదైనా మేము మాట్లాడామంటే కావాలని ప్రభుత్వం మీద మాట్లాడుతుంది. అంటే సేమ్ డైలాగ్ అండి, విని 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 బోరు కొడుతుంది. అసలు ఈరోజు కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఈ ఇష్యూ మీద స్పందించిన తీరు చూస్తుంటే ఇదా ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి, ఈ గద్ద ఎంతో బాధేస్తుందండి. పాపం ఒక మహిళ న్యాయం కోసం అడిగితే న్యాయం కూడా చేయలేకపోతే సహాయురాలు, భర్త లేదు, మీ దగ్గర నుంచి ఏదో సహాయం కోరుకుని వచ్చింది, సహాయం చెయ్యకపోగా మీరు ఆమెను ఇబ్బందులు పెట్టి దాని మీద ఎంత బాధ్యతారహితంగా ఆ మహిళకి ఏ రకంగా న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేయకుండా మహిళలంటే ఎంత లెక్కలేని తరంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తున్నారంటే ఈరోజు పిఏ సతీష్ కుమారో లేకపోతే మంత్రి కంటే ఇంపార్టెంట్ ఆ మహిళకి మీరేం న్యాయం చేయదలుచుకున్నారో ఒక మాట అయినా బయటకు వచ్చిందా? ఆమెను ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, ఆమె లైంగికంగా వేధించారు, ఆమె పాపం ఫైట్ చేస్తుంది జస్టిస్ కోసం. ఈ రోజుటికి దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అండి ప్రభుత్వంలో? మీరు అనుకుంటున్నారేమో జరుగుబాటు అయిపోతుంది అని. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.